మహబూబాబాద్ జిల్లాలో గుర్రం బాబా అరాచకాలు దోపిడీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విచిత్ర వేషధారణతో తన అనుచరులతో కలిసి గ్రామాల్లో గుర్రంపై చక్కర్లు కొడుతూ జనాలను నిలువు దోపిడీ చేస్తున్నాడు. ఇళ్లలో దుష్టశక్తులు, అనారోగ్య సమస్యలున్నాయని అమాయక జనాలను నమ్మించి వారి దగ్గర నుంచి అందిన కాడికి డబ్బులు కాజేసిన వైనం బయటపడింది. నరసింహపేట మండలం జయపురం గ్రామంలోకి తొలుత ప్రవేశించిన గుర్రంబాబా దేశ గురువునంటూ గ్రామ పెద్దలను నమ్మించి ఓ చోట బస చేస్తాడు. మూఢనమ్మకాల పేరుతో తన అనుచరులతో జనాలను నమ్మించి లక్ష్యాలు కాజేస్తున్నాడు. ఆ కోడికి పొయ్యి యావనాలంటే మీరు ఈ రోజు నుంచి మా కర్మల కష్టాలు. ఆదివారం అమావాస్య రోజు గ్రామంలో కీడు సోకిందని గ్రామస్తులందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు గుర్రంబాబా. కొందరు యువకులు గుర్రంబాబాను నిలదీయడంతో వెంటనే గ్రామాన్ని వదిలేసి పరారయ్యాడు గుర్రంబాబా. మూఢనమ్మకాల పేరుతో జనాలను నమ్మించి వారి దగ్గర నుంచి లక్షలు కాజేసిన గుర్రంబాబా కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత 2 రోజులుగా బాబా అనే వ్యక్తి గుర్రంపై సవారీ చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజలనే ఆసరగా చేసుకొని మీకు చేతబడి ఉంది, నరదిష్టి ఉంది, ఇవన్నీ చేస్తే మా దగ్గరకు వస్తే పోతాయి, మేము బాగు చేస్తామని చెప్పి ఇల్లు తిరుగుతూ డప్పులతోటి సవారీ చేస్తూ అమాయక ప్రజల నుండి 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు అందిన కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు. ఇటు విషయమై గ్రామంలో వివరణ అడగగా నైటే మధ్యరాత్రికే పరారయ్యిండు. ఇటు విషయంపై చట్టపరంగా చర్యలు తీసుకొని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దొంగ బాబా అనే పేరు చెప్తూ చెలాయిస్తున్నటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అమాయక ప్రజల నుండి వసూలు చేసినటువంటి పైసల్ని తిరిగి వారి పైసలు వాళ్ళకి ఇప్పించాల్సిందే కోరుతున్నాను. మహబూబాబాద్ జిల్లాలో గుర్రంబాబా అరాచకాలు దోపిడీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విచిత్ర వేషధారణతో తన అంచులతో కలిసి గ్రామాల్లో గుర్రంపై చెక్కలు కొడుతూ జనాలను నిలువులా దోపిడీ చేస్తున్నాడు. ఇళ్లలో దుష్ట శక్తులు, అనారోగ్య సమస్యలున్నాయని అమాయక జనాలు నమ్మించి వారి దగ్గర నుంచి అందిన కాడికి డబ్బులు కాజేసిన వైనం బయటపడింది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి. చందు, మహబూబాబాద్ జిల్లాలో గుర్రం బాబా హల్చల్ చేస్తున్నాడు. విచిత్ర వేషధారణతో ఓ వ్యక్తి తన అనుచరులకు తో గ్రామంలో గుర్రంపై చక్కర్లు కొడుతూ ఇళ్లలో దుష్ట శక్తులు కావచ్చు, అనారోగ్య సమస్యలు ఉన్నాయని నమ్మబలికిచ్చి డబ్బులు కాజేసేటువంటి ప్రయత్నం గుర్రబాబా చేస్తున్నారు. మొదటగా నరసింహపేట మండలం జయంపూర్ గ్రామంలోకి అక్కడికి వచ్చి నేను దేశ గురువునంటూ గ్రామ పెద్దలతో నమ్మబలికి ఒక చోట బస్ చేశారు. ఆ తర్వాత తన అనుచరులతో నమ్మించి మూఢనమ్మకాల పేరుతో లక్షలు కాజేసేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఆదివారం అమావాస్య రోజు కీడు సోకిందని భయభ్రాంతులకు గురి చేస్తూ గుర్రం బాబా సొమ్ము చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాలకు కావచ్చు, అటు జయపురం గ్రామానికి సంబంధించిన అందరిలో చర్చ జరగడంతో గుర్రం బాబాను కొందరు యువకులు నిలదీశారు. కొద్దిసేపట్లోనే గుర్రం బాబా గ్రామాన్ని వదిలేసి పరారైనట్టు తెలుస్తుంది. గుర్రం బాబుకు సంబంధించి కూడా పోలీసులకు తెలియడంతో పోలీసులు గుర్రం బాబా గాలింపు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. గుర్రం బాబా ఎక్కడికి పరారయ్యారు, గుర్రం బాబా ఎటువైపు వెళ్లారు, గుర్రం బాబాకు ఈ గ్రామంలో ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా, గుర్రం బాబాకు ఎవరు సహకరించారని కూడా పోలీసులు అన్ని వివరాలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇటు జయపురం గ్రామంలో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొంతమంది అమాయకుల దగ్గర మంచి జరుగుతుంది, అనారోగ్య సమస్యలు ఉన్నా, దుశ్శక్తులు ఉన్నా పోతాయి, పూజలు కావచ్చు, నేను పూజ చేస్తే బాగుంటుందంటూ కూడా గుర్రం బాబా అనేక నమ్మబలికేటువంటి మాటలు చెప్పి అమాయకుల దగ్గర కావచ్చు ఇప్పుడు అందరికీ గ్రామంలో డబ్బులు కాజేసిన ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే కొంత గ్రామస్తులు, యువకులు అప్రమత్తమై అడగడంతో నిలదీయడంతో గుర్రం బాబా పరాయని తెలిసింది. మరి గుర్రం బాబాకు సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, గుర్రం బాబా ఎపిసోడ్ మహబూబాబాద్ జిల్లాలో ఎటువంటి దూరం వెళ్తుందో, ఏం జరుగుతుందో చూడాలి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. ఆ నీళ్ళు ఇక్కడ చెట్టు పోసేసి అయిపోతుంది మనకు. ఆ కోడి ఉంది కదా, ఆ కోడికి పొయ్యి యావనాలంటే మీరు ఈ రోజు నుంచి మా కర్మల కష్టాలు చిక్కు రద్ది రావు, ఈ రోజు నుంచి మా మీద ఉన్న కర్మ మీద పెడుతున్నాము, వెళ్ళిపో అని చెప్పి దండం పెట్టుకొని రాపోయి సొంతం.